హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో డబుల్ ఓట్లున్న వాళ్ళు జాగ్రత్త అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. హైదరాబాద్ లో 25 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా ఉండడంతో BLOల డోర్ టు డోర్ సర్వే జరుగుతోంది. ఆ తర్వాత వీటిపై క్లారిటీ వస్తుంది. హైదరాబాద్ తో పాటు ఏపీ సహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా రెండో ఓటు ఉంటే SIR సాఫ్ట్వేర్ ట్రాకింగ్ లో బయటపడే అవకాశం ఉంది. అలా డబుల్ ఓట్లు ఉన్నవారు ఒక ఓటు వదులుకోకపోతే ఈసీ నోటీస్ ఇవ్వడం లేదంటే కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో గురువారం నుంచి SIR ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 24 వరకు కొనసాగనున్న BLOల డోర్ టు డోర్ సర్వే ద్వారా డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, ఇళ్లు మారిన వారి రికార్డులను తొలగించి ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేస్తారు. ప్రిజర్ మ్యాపింగ్ ప్రక్రియలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 29 లక్షల ఓటర్ల రికార్డులలో లోపాలు ఉన్నట్టు గుర్తించి ఫ్లాగ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 1.5 కోటి జనాభా ఉండగా 2024 ఎన్నికల నాటికి 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ లోనే 47 లక్షల ఓట్లలో సగం ఓట్లు తగ్గిపోతాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ప్రీ సర్ మ్యాపింగ్ గణాంకాలే. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 47 లక్షల మంది ఓటర్లలో కేవలం 22 లక్షల ఓట్లు అంటే 46% మంది మాత్రమే 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాచ్ అయ్యారు. మిగిలిన 25 లక్షల మంది ఓటర్ల డేటా పాత రికార్డులతో సరిపోలలేదు. అంటే సాంకేతికంగా చూస్తే నగరంలో సగానికి పైగా ఓటర్ల రికార్డులలో ఏదో ఒక లోపం ఉన్నట్లు తేలింది. దీంతో 25 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా మారాయి. దీని అర్థం ఆ 25 లక్షల ఓట్లు వెంటనే తొలగిపోతాయని కాదు. వారి వివరాలను BLOలు ఇంటింటికి వచ్చి భౌతికంగా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో ఏపీ సహా ఇతర రాష్ట్రాల ఓటర్లు లక్షలాది మంది నివాసం ఉంటున్నారు. వారంతా అక్కడ ఇక్కడ ఓట్లను కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా హైదరాబాద్ తో పాటు వారి స్వస్థలాల్లోనూ ఎన్నికల్లో ఓటు వేశారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అక్కడ ఇక్కడ SIR ఎంట్రీ ఉంటే సాఫ్ట్వేర్ ట్రాకింగ్ ద్వారా గుర్తిస్తామని, 2 చోట్ల ఓట్లు ఉన్నవారికి నోటీసులు ఇవ్వడం లేదా కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటేనే డినోవా అంటే పూర్తిగా ఇంతకుముందు ఉన్న ఓటర్ లిస్టులో 3,38,00,000 ఏ ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి కొత్తగా డినోవా వాళ్ళకే ఫామ్స్ ఇచ్చి ఫామ్స్ ఎవరైతే వెనక్కి వస్తాయో వాళ్ళను మాత్రమే ఓటర్ జాబితాలో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదే కంప్లీట్ ఓవర్హాల్ అనేది ఈ ప్రక్రియ ఇది. కాబట్టి ఇందులో ఓవర్హాల్ పూర్తిగా చేస్తున్నాం కాబట్టి డెడ్, షిఫ్టెడ్, డూప్లికేట్, తర్వాత 2-3 చోట్ల ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా చాలా వరకు ఫిల్టర్ అయిపోతారు. వడపోత అనేది జరుగుతుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకొని ఫిల్ చేయండి. మీరు తప్పులతో ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వద్దండి. సో దట్ భవిష్యత్తులో ఎటువంటి తప్పులు లేకుండా ఉండడానికి ఓట్ మీది ఎలక్టరల్ రోల్లో రావడానికి జాగ్రత్తగా మీరు చేయాలని చెప్పి కోరుతున్నామండి. డబుల్ ఓట్లపైన ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా హెచ్చరిక ఓటర్లలో మరింత టెన్షన్ పెంచింది. 2 చోట్ల ఓట్లు ఉన్నవారు తాము నివాసం ఉంటున్న చోట మాత్రమే ఓటును కొనసాగించుకొని రెండో ఓటును వదులుకోవాల్సి ఉంటుంది.